ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం అంటే ఈ 2026 సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి ఈ వృషభ రాశి వారి తలరాత మారబోతుందా? అదృష్టమా లేక పరీక్షా కాలమా? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం అనేది మన మహర్షులు అందించిన ఒక అద్భుతమైన విజ్ఞాన నిధి. కాలచక్రంలో ప్రతి ఏటా వచ్చే ఉగాది పండుగ మన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని నాంది పలుకుతుంది. ఈ క్రమంలో ఈ 2026 సంవత్సరంలో మార్చ్ 19వ తేదీన ప్రారంభం కాబోయే పరాభావ నామ సంవత్సరం ఉగాది తర్వాత ఈ రాశి చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వారి ఆదాయం వ్యాయం ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వృషభ రాశికి అధిపతి సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు అనమాట. ఇక ఈ రాశివారు భూమి తత్వాన్ని కలిగి ఉండి ఎంతో సహనంతో స్థిరత్వంతో జీవిస్తారు. ఈ రాశి వారికి చిహ్నం ఎద్దు. ఎద్దు ఏ విధంగా అయితే కష్టపడే తత్వాన్ని పట్టుదలను కలిగి ఉంటుందో అదేవిధంగా ఈ రాశివారు కూడా అలాగే కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. వీరిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరు అందాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరు చాలా అంటే చాలా ఓపిక గలవారు. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వీరిలో ఉండే మొండితనం ఒక్కసారి ఇతరులకి ఇబ్బంది కలిగించినా అది కేవలం వారు నమ్మిన సిద్ధాంతాల కోసం మాత్రమే ఉంటుంది. వీరి నమ్మకానికి నిలువు తట్టం అంటారు. ఎవరికైనా సరే ఒక్కసారి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారు. వీరికి కళలు, సంగీతం మరియు రుచికరమైన భోజనం, ఆహారం అంటే చాలా ఇష్టం. రాబోయే ఈ 2026 సంవత్సరంలో ఉగాది అంటే పరాభావ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి కాందాయ ఫలాలను పరిశీలిస్తే వీరికి ఆదాయం 5, వ్యాయం 14 ఉంది. అలాగే రాజయోగం 5, అవమానం అనేది 4 ఉంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఈ ఏడాది ఈ రాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఖర్చులన్నీ వృధాగా పోయేవి కావు. ఇల్లు కట్టుకోవడం, స్థలాలు కొనడం లేదా శుభకార్యాల కోసం చేసే ఖర్చులుగా కూడా ఇవి మారవచ్చనమాట. కాబట్టి సరైన ప్రణాళికతో ముందడుగు వేయడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇక రాజయోగం 5 మరియు అవమానం 4గా ఉండడం వల్ల ఖర్చులు పెరిగినప్పటికీ సమాజంలో మీ గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు అనేది ఉండదు. మీరు చేసే పనులకు చక్కటి గుర్తింపు లభిస్తుంది మరియు నలుగురిలో మీ మాటకి విలువ అనేది పెరుగుతుంది. గ్రహ సంచారాలు పరంగా చూస్తే ఈ పరాభవ నామ సంవత్సరం ఈ రాశి వారికి ఒక సువర్ణ యోగం అని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించడం. ఇక ఈ రాశి వారికి మీనరాశి 11వ ఇల్లు అవుతుంది కాబట్టి దీనిని జ్యోతిష పరభాషలో లాభస్థానం అని అంటారు. శాస్త్రాల ప్రకారం 11వ ఇంట్లో శని సంచారం సర్వపాపహారం మరియు అపరిమిత ధనలాభాన్ని కలిగిస్తుంది. వ్యాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ శని ప్రభావం వల్ల మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుందన్నమాట. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు, పనులు అన్నీ కూడా పూర్తవుతాయి. దీనికి తోడు రాహువు కూడా 10వ ఇంట్లో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు అనేది వస్తాయి. ఉన్నతాధికారులు అండదండలు లభిస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఇది చాలా అంటే చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ 2026 సంవత్సరం ఉగాది తర్వాత ఈ రాశి వారి ఇంట ఆనందాలు వెలువరుస్తాయి. గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల మీ కుటుంబంలో ఉన్న చిన్నపాటి కలహాలు తొలగిపోతాయి. అవాహితులకు వివాహ గడియలు దగ్గర పడుతున్నాయి మరియు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ మాట తీరులో సానుకూల మార్పు అనేది వస్తుంది. మీకు వాక్చిత్రంలో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ ఏడాది శుభవార్తలు వింటారు. అయితే అవమానం సంఖ్య 4గా ఉంది కాబట్టి
కుటుంబ విషయాలను మూడో వ్యక్తితో పంచుకోకపోవడం ఎంతో ఉత్తమం. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం ద్వారా అనవసర వివాదాలను దూరంగా ఉండడం చాలా అంటే చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశివారు ఈ ఉగాది తర్వాత మెరుగైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుతారు, చూస్తారు కూడా. గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ కాలంలో కొంచెం తగ్గుముఖం పడతాయి. అయితే వ్యాయామం ఎక్కువగా ఉండడం వల్ల కొంత మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆహార ప్రియులైన ఈ రాశివారు అతిగా తినడం వల్ల వచ్చే జీర్ణ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాల వల్ల ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక క్రమబద్ధమైన వ్యాయామం, యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ రాశివారు తమ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి మరియు అధిక వ్యాయాన్ని అదుపులో ఉంచుకోవడానికి శుక్రుణ్ణి ఆరాధించడం శ్రేయస్కరం. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి పూజ చేయడం, లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. ఇక తెలుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా తెల్లటి పూలతో అమ్మవారిని పూజించడం శుభప్రదం. అలాగే 11వ ఇంట్లో ఉన్న శనిదేవుడు సంపూర్ణ అనుగ్రహం కోసం ప్రతి శనివారం పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయడం వల్ల మీ పురోభివృద్ధి అనే అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. గోమాతకు పచ్చగడ్డిని లేదా పండ్లను తినిపించడం వల్ల ఈ రాశి వారికి విశేషమైన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఇదంతా కూడా తెలుసుకున్నారు కదండి. ఉగాది తర్వాత నుండి మీకు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకున్నారు అనుకుంటున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో ఆ రాశి వారికి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ 2020 సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి వృషభ రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది, వారి జీవితం తలరాత ఎలా మారబోతుంది అనేది పూర్తిగా తెలుసుకున్నారు. వారి ఆదాయం ఏమిటి, అదృష్టం ఏమిటి అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మర్చిపోకుండా మీరు మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ. ఖచ్చితంగా మర్చిపోకుండా వృషభ రాశి వారికి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు.